ఆలయాల్లో కార్తీక దీపాల ముగింపు, నదీ స్నానాలు ఆచరించడానికి అత్యంత పుణ్యదినం. మాసానాం కార్తీకం అత్యంత శ్రేష్టమని పురాణోక్తి. ఈ మాసంలో ప్రతిరోజు చేసే పూజా ఫలితం విశేషమైన ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రమే చెప్తోంది. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్యకు భక్తులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక అమావాస్యను విశేషంగా జరుపుతారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో కార్తీక అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శివకేశవ ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. కార్తీక మాస దీపాలను వెలిగించే చివరి రోజు కావడంతో నెల రోజుల దీపాలను వెలిగించిన పుణ్యఫలం ఈ రోజు వెలిగించే దీపంతో లభిస్తుందని శాస్త్రమే చెప్తోంది. ఆలయాల్లో ఈ రోజున దేవతలకు నిర్వహించే అభిషేకాలు, అర్చనలు సకల శుభాలను అందిస్తాయని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసం అనగానే ఆలయాల్లో దామోదర పూజలు, కార్తీక దీపాలు వెలిగించటం ఆచారంగా వస్తోంది. అమావాస్య రోజున దామోదర పూజ, కార్తీక దీపాలను వెలిగించి కార్తీక పురాణాన్ని చదవడం అత్యంత శ్రేష్టమని శాస్త్రవచనం. ఈ రోజున నదీ స్నానాన్ని ఆచరించడం శ్రేష్టమని పండితులు చెప్తారు. శనిదోషం, అష్టమదోషం, అర్ధాష్టమ శనిదోషం ఉన్నవారు కార్తీక అమావాస్య రోజు శివుడికి, శనీశ్వరుడికి విశేష పూజలు నిర్వహిస్తే మంచిదని చెప్తున్నారు. కార్తీక అమావాస్య మంగళవారం రావడం అత్యంత శ్రేష్టమని, అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలే చెప్తున్నాయి. ప్రదోషకాలంలో శివారాధన చేసుకుంటే, శివ దర్శనం చేసుకుంటే శివ అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడం వల్ల సంవత్సరం మొత్తంలో చేసిన పుణ్యం ఈ రోజునే లభిస్తుందని విశ్వాసం. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ముక్తిదాయకం. శివకేశవుల అనుగ్రహానికి ఈరోజు చేసే పూజ ఎంతో ఉత్కృష్టమైందని, ఏ మంత్రదీక్ష తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున నదీ స్నానం అత్యంత శ్రేష్టమైనది. కార్తీక మాసంలో నదీ స్నానం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెప్తోంది. కార్తీక మాసం నెల రోజుల పాటు నదీ స్నానం ఆచరించని వారు ఈ ఒక్కరోజు స్నానం ఆచరిస్తే చాలు, ఎంతో పుణ్యఫలమని చెప్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించిన పూజలు చివరి రోజైన అమావాస్య రోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించి యథాశక్తిగా దాన ధర్మాలు చేయటం పుణ్యఫలంగా చెప్తారు. ఇక నదీ స్నానాన్ని ఆచరించేవారు ఏం చేస్తారంటే, ఉసిరికాయను చేత పట్టుకుని నదీ స్నానాన్ని ఆచరించండి. నదీ స్నానం ఆచరించిన తర్వాత కార్తీక దీపాన్ని గంగమ్మకు సమర్పించాలి. అమావాస్య మంగళవారం కావడంతో శక్తి దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైందని, గౌరీ, లక్ష్మీ, సరస్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి వంటి శక్తి స్వరూపులకు విశేష పూజలు నిర్వహిస్తే సౌభాగ్యం, సకల శుభాలు పొందుతారని శాస్త్రం చెప్తోంది. మహామహిమోపేతమైనది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం, సాయంత్రం సమయంలోనూ దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు కూడా హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేషమైన ఫలప్రదము. దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యాలు కానీ, అన్నదానము కానీ, శయ్య అంటే మంచాన్ని దానం ఇవ్వడం వల్ల స్త్రీలకు 5వ తనం వృద్ధి ఎగుటియే కాక మంగళప్రదము, సౌభాగ్యకరంగా చెప్పబడింది. సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపాన్ని వెలిగించుట, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపం పెట్టుట, తులసి పూజ, గౌరీ పూజ చేస్తే ఆర్థిక బాధలు తొలగుతాయి. ఇక కార్తీక మాసంలో కొన్ని వస్తువులు అయితే వాడకూడదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగిదుంప, గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, నువ్వులు వంటివి నిషిద్ధంగా చెప్పబడింది. ఇక ఈ మాసమున మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. పగటిపూట ఆవు పేడతో అలికి పద్మాలతోటి ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లికలపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణం ఎవరైతే చదువుతారో, అలాగే వినని వారికి కూడా 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణమే చెప్తోంది. అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైనదిగా భావించి ఆ శివకేశవులను ఎంతో భక్తి భావంతో పూజిస్తాం. ఈ నెల మొత్తం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉపవాస దీక్షలు చేస్తాం. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో మిగిలిన 5 రోజులు ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే మిగిలిన ఆ 5 రోజులు శివకేశవుల్ని ఏ విధంగా పూజించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం చివరి 5 రోజులు అంటే 25వ రోజు దశమిని పురస్కరించుకుని ఆ శివకేశవులకు అన్న సంతర్పణలు చేస్తారు. ఈ విధంగా చేయటం వలన మహావిష్ణువు ఎంతో ప్రీతి చెంది మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. ఎంతో పవిత్రమైన దశమి రోజు ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టినా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక కార్తీక మాసం 26వ రోజు ఆ శివకేశవులతో పాటు ధనానికి అధిపతి అయిన కుబేరుని కూడా పూజించాలి. ఈ విధంగా కుబేరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనాభివృద్ధి కలుగుతుంది. 26వ రోజు ఏకాదశి రోజున వైష్ణవాలయంలో దీపారాధన, పురాణ శ్రవణ పఠనం వంటివి చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందుతారు. కార్తీక మాసం 27వ రోజున ద్వాదశి పర్వదినమున దామోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ద్వాదశి రోజు అన్నదానం నిర్వహించాలి. దీని ఫలితంగా సర్వమోక్షాలు కలుగుతాయి. అదేవిధంగా 28వ రోజు త్రయోదశి కావడంతో నవగ్రహ దోషాలతో బాధపడేవారు త్రయోదశి రోజున నవగ్రహాలను పూజిస్తే నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు. కార్తీక మాసం చివరి 29వ రోజు మాస శివరాత్రి కావడంతో ఆ పరమశివునికి ప్రత్యేకమైన పూజలతోటి కొలవాలి. 29వ రోజు శివునికి ప్రత్యేకమైన అర్చనలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక చివరి రోజైన 30వ రోజు అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య రోజున అన్నదానంతో పాటు ఇతర వస్తువుల్ని కూడా దానం చేయడం ద్వారా మన పెద్దలకు నరక బాధలనేవి తొలగిపోయి స్వర్గ ప్రాప్తి కలిగి సంతోషిస్తారని వేద పండితులు చెప్తున్నారు. ఈ విధంగా కార్తీక మాసం చివరి 5 రోజుల్ని పూజించడం ద్వారా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. సాధారణంగా అమావాస్య రోజున దేవకార్యాలు మరియు పితృదేవతల కోసం కొన్ని కార్యక్రమాలను చేస్తారు. ఈ అమావాస్య అమావాస్య కిందకు వస్తుంది. శని అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం శని అమావాస్య రోజున పితృదేవతల శాంతి కోసం తర్పణాలు వదలాలి. పితృదేవతల దోషాల నివారణ కోసం కొందరైతే శ్రాద్ధ కర్మలు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని అమావాస్య రోజున శని సాడే సాతి మరియు శని చెడు ప్రభావాలను నివారించడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అమావాస్య రోజున అంటే ముందు రోజున ఉపవాసం ఉండడం, అలాగే పూజించడం ద్వారా చంద్రుడు శుభాల్ని కలుగు చేస్తాడని, అదృష్టం వరిస్తుందని చెప్తారు. దీపం వెలిగించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శనివారం అమావాస్య రోజు ఉదయం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. సూర్య భగవానుడి 12 పేర్లను జపించాలి. తరువాత సూర్య చాలీసాను పఠించాలి. శని అమావాస్య రోజున రావి చెట్టును ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని చెప్తారు. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.